కదా కరప్షన్ అన్నట్టు వెంటనే దాని మీద హై పవర్ కమిటీస్ పెట్టి మంచి ఆఫీసర్లను తీసుకొచ్చి రిటైర్డ్ ఉన్న ఎవరైనా తీసుకొచ్చి అది మంచి ఎంక్వైరీ చేయించి ఒక స్ట్రాంగ్ కేసు వేయాలి. ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ ఇస్ గోయింగ్ ఆన్ సార్ విజిలెన్స్ ఎంక్వైరీ ఆల్రెడీ వచ్చేసింది. సరే ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం వైట్ పేపర్ విడుదల చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం మీద. అది చూడాలి, అది దాంట్లో ఏమొచ్చినాయి, పాత ఎలిగేషన్సా కొత్త ఎలిగేషన్సా. ఒకసారి ప్రభుత్వం వైట్ పేపర్ తీసుకొచ్చాక అది చాలా కేర్ఫుల్గా తేవాలి. ఎందుకంటే ఏ ఫ్యాక్చువల్ ప్రాబ్లం ఉన్నా అది బయటపడేస్తారు. సో అది మనం చూడాలి. నేను కరప్షన్ అక్కడ ఉన్నదంటే వెల్కమ్ చేస్తా. అలాగే కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు పూర్వం జరిగిన కరప్షన్ కూడా బాగా తీసుంటే బాగుంది. ఆయన రెవెన్యూ రికార్డ్స్లో ఎవరెవరు భూములు కొన్నారు, ఎక్కడి నుంచి వచ్చి కొన్నారు, ఎడ్ల బండిలో తిరిగే వాళ్ళు 100 ఎకరాలు ఎలా సంపాదించారు, ఆయన చేయలేదు. ఆయనకు ఆ 10 yearsలో ఆయన అవకాశం ఏంటంటే వదిలేశాడు. అది చాలా పొరపాటు చేశాడు. మనం వెళ్ళి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అని ప్రమాణ స్వీకారం అంటే దేనికి, ఆ కుర్చీ మీద కూర్చుని తినేయటానికి కాదు. ఫస్ట్ థింగ్ కాన్స్టిట్యూషన్ ఆనెస్ట్. సో తప్పకుండా కరప్షన్ ఉన్నదంటే ఐ వెల్కమ్ ఇట్. సీరియస్గా ఎంక్వైరీ చేయాలి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడి నుంచి ధనం సంపాదించారు రాజకీయ నాయకులు, ఇంకా ఆయన వెనక్కు కూడా తిరిగి చూసి 2010 నుంచో ఎక్కడి నుంచో ఎవరు తిన్నారు, ఎక్కడిది వచ్చింది 2000 చేసి సార్ ఇప్పుడు మీరు పుల్లారావు గారు మీరు దాదాపు 6 దశాబ్దాలుగా మీరు రాజకీయాలు చూస్తున్నారు. గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు సార్. 4 దశాబ్దాలు చూస్తున్నారు. అంటే ప్రాంతీయ పార్టీల్లో రీజనల్స్లో అంటే ఒక ప్రభుత్వం పోగానే ఇంకొక ప్రభుత్వం ఎలిగేషన్ చేయడం సహజం. సరే ఎంక్వైరీలో ఏం జరుగుతుంది, ఏం కథ, శిక్షలు ఎవరికి పడతాయి అనేది సెకండరీ. మీరు ఏపీ చూసుకోండి, కేస్ స్టడీ వైసీపీ మీద టీడీపీ మీద వైసీపీ, రైట్. ఇక్కడ ఆ వయసు వరుస వస్తుంది, రైట్. ఎంక్వైరీలో ఏం జరుగుతుంది అనేది సెకండరీ, రైట్. ఇందాక మీరు అన్నారు ఎంఐఎం 10 ఏళ్ళు బీఆర్ఎస్తో అంటగాగిన అనే వర్డ్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. అంటగాగిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తుంది అనుకోవచ్చా? 100%. వాళ్ళ చరిత్రది, వాళ్ళతో స్నేహం వీళ్ళతో లేదు, వాళ్ళతో లేదు. వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటారో ఫస్ట్ అల్లరి చేసేవారు. ఆ ముఖ్యమంత్రిని పిలిచి కూర్చోవయ్యా నీకేం కావాలంటే ఆ డీసీపీ కావాలంతే. వాళ్ళు ఆ డీసీపీ, ఆ డిప్యూటీ కమిషనర్, వాళ్ళతో స్నేహం. ఇది ప్రేమ. కేసీఆర్ వాళ్ళతో ప్రేమ అనుకున్నాడు. ఆయనకి తెలుసు, కేసీఆర్ కూడా సీనియర్ మ్యాన్. కేసీఆర్ గెలుస్తుంటే మేము గెలిపించేవాడు, ఆయన పక్కన మోటార్ సైకిల్తో కూర్చుంటాడు, తిరుగుతాడు. ఓడిపోయాడు, ఫినిష్. ఆయన కొత్త మొగలు ఎవరు అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయాడంటే గుడ్ బై అంటాడు. అది ప్రేమ. వాళ్ళకి తెలిసింది దొంగ ప్రేమ. వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉన్నారు. మాకు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిటీని చూసుకోవాలి. ఆ డీసీపీ మా మాట వినలేదు అనుకో, ఆ కలెక్టర్ మా మాట వినలేదు, వాళ్ళ మొహాలు ఎవరు చూడరు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పోలీస్ స్టేషన్ పని చక్కగా చేస్తారు. వాళ్ళు చేసినట్టుగా ఒక రికార్డుగా చేస్తారు. వాళ్ళకి అది ఏదో మనం 1 నెల క్రితం రేవంత్ రెడ్డి గారు ఆ అక్బరుద్దీన్ ఆ డైలాగ్ మన అందరికి జ్ఞాపకం ఉన్నది కదా. రేవంత్ రెడ్డి గారు నువ్వు బచ్చా నేను ఏం చేస్తానో చూడన్నాడు, నా దృష్టి నిన్ను అసలు దేశం నుంచి బయటకు పంపించేస్తాను అన్నాడు. దేశం నుంచి బయటకు పంపించి లండన్లో కలిసారు ఇద్దరు, మర్చిపోయారేమో. సో ఇద్దరు మనకి అది చాలా టెంపరీ ఫ్రెండ్షిప్స్. అది వాళ్ళ తప్పు కాదు, ఆయనకు అవసరం అంతే. ఇవాళ కాగలేసుకుంటారు, వీళ్ళు ఓడిపోతే గుడ్ బై అంటారు. భానుగారు నిన్న మేడిగడ్డకి బీఆర్ఎస్ని ఇన్వైట్ చేశారు, బీజేపీని ఇన్వైట్ చేశారు, సిపిఐని ఇన్వైట్ చేశారు, ఎంఐని ఇన్వైట్ చేశారు. ఎంఐఎం సిపిఐ వెళ్ళింది, బీఆర్ఎస్ బీజేపీ పోలేదు. బీఆర్ఎస్ ఎలాగో పోదు, ఎందుకంటే వాళ్ళు నల్గొండలో మీటింగ్ పెట్టుకున్నారు. కాళేశ్వరం నిన్న కేసీఆర్ చెప్తున్నారు మీరంటే మేమే ఒకరోజు పోతామని, మేము కూడా వెళ్తామని.